హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బెస్ట్గా ఈ పచ్చడి ఉందండి. పచ్చడి ప్రియులకైతేనో ఇది మంచి వరం అండి. ఈ విధంగా ఒక్కసారి పచ్చడి చేసుకునేసి వేడి వేడి అన్నంలోకి కాస్త ఇది అలా వేసుకునేసి కొద్దిగంత మీదకించి నెయ్యి కాసి పోసుకుంటే ఆ ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకొని తింటుంటే రుచి ఉందండి. టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఈ టైప్లో ఒక్కసారి పచ్చడి చేసి చూడండి, అప్పుడు మీరే అంటారండి అన్న ఇది సూపర్ ఉందని. ఓకేనా? ఈ టైప్లో ఒక్కసారి ఖచ్చితంగా చేయండి. దాన్ని ఎలా చేస్తే అంత మంచి రుచి వస్తుందో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. దాని గురించి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం వేడెక్కనిచ్చేసి ఇవి పొట్టు ఉన్న మినప్పప్పు అండి, ఆ తర్వాత జీలకర్ర, ఇవి రెండు వేసేసుకునేసి వీటిని కొంచెం మనం మంచి ఎరడాలుగా వేగనిచ్చుకోవాలి. అది సన్నమంట మీద. ఇవి కొంచెం బాగా మంచి కలర్ రావాలండి. ఆ విధంగా కలర్ వచ్చినప్పుడు మంచి సుగంధమైన వాసన వస్తుంటుంది. ఓకేనా? ఆ తర్వాత ఒక 10-12 వరకు ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా కొంచెం అలా కలర్ మారనిచ్చుకోవాలండి. ఆ విధంగా ఇవి సన్నమంట మీద ఈ టైప్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కరివేపాకండి. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. అంటే మనకి ఎంత పచ్చడి అవసరమో దాన్ని బట్టి తీసుకోవాలండి ఆకు. నేనైతే గట్టిగా అంటే దోసిడాకు తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం శుభ్రంగా కాడలు లేకుండా ఒలుచుకునేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత దీంట్లో వేసేసుకునేసి ముందు ఒక దమ్ము లైట్గా వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ సైజు చింతపండు, అది ఇత్తనాలు లేకుండా చూసి బాగా విడదీసి అప్పుడు ఆ చింతపండుని కొద్దిగా అలా నీళ్ళలో వాష్ చేసి అప్పుడు ఆ చింతపండుని దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఈ టైప్లో దీన్ని బాగా అంటే కరివేపాకు కరకరలాడే విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఏంటంటే కలర్ అయితే ఈ టైప్లో ఉంటుంది, కానీ ఆరే కొద్దీ కరకరలాడాలండి. ఆ టైప్ మనం ఈ కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఏది కూడా మాడకుండా చూసుకోవాలండి. అప్పుడే ఆ పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారీలో వేసేసుకోవాలి. చల్లారకుండా మాత్రం మిక్సీ జారీలో కానీ రోట్లో కానీ వేయొద్దండి. ఓకేనా? ఒకవేళ ఇంకా ఓపికండి రోట్లో దంచుకుంటే టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా? నాకు కొంచెం వేరే కారణాల వల్ల ఇలా మిక్సీ జారీలో వేసి దీన్ని ఈరోజు పచ్చడి చేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే ఎక్కువ శాతం రోట్లోనే నూరుతానండి. ఎందుకంటే మేము ఇంట్లో వాళ్ళ అందరం కూడా ఎక్కువ శాతం రోట్లో దానికి చాలా ఇష్టపడతాం, అందుకోసమని. ఇప్పుడు దాంట్లో కాస్త పసుపు వేసి 2 టేబుల్ స్పూన్ల మందం బెల్లం వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా దాంట్లో వేసేసుకునేసి వెల్లుల్లి రెమ్మలండి అవి కొన్ని వేసుకోవాలి. ఒక గడ్డ వరకు వేసుకున్నా వచ్చే నష్టం అయితే లేదు. ఇప్పుడు దీన్ని ఈ టైప్లో మనం గ్రైండ్ చేయాలండి. ఈ ఆకు ఏంటంటే మన దూది వల్ల పైనే ఉంటుంది కాబట్టి నీకు ఒక్కసారిగా గ్రైండ్ అవ్వదండి. ఫస్ట్ ఒక లేయర్ అలా గ్రైండ్ చేసుకునేసి ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకునేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలండి. మనం ఫస్టే నీళ్లు పోసి గ్రైండ్ చేయాలంటే ఆ నీటి కొలత అన్నది కొంచెం అర్థం కాదు, కాబట్టి నేను వివరంగా చూపించడానికే ఈ టైప్ చేశానండి. ఓకేనా? ఈ టైప్లో మనం దీన్ని కాస్త ఇలా బాగా మెత్తగా చేసుకోవాలి. ఒకవేళ రోట్లో దంచితే మాత్రం మెత్తగా రాదండి, కొంచెం బరగ్గా వస్తుంది. ఇప్పుడు నేను కూడా దీన్ని కొంచెం బరగ్గానే తీశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసి వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు వేసి ముక్కులు నలిపిన వెల్లుల్లిపాయలు అందులో వేసుకోవాలి. ఖచ్చితంగా ముక్కులు నలుపుకోవాలండి. అప్పుడేమవుద్దంటే ఈ వెల్లుల్లిలోని సారం అన్నది ఈ పోపులోకి తొందరగా ఇముడుద్ది, అందుకోసం. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 3ని అందులో వేసి ఇప్పుడు లైట్గా వీటిని మనం ఎర్రగా కానివ్వాలండి, అది సన్నమంట మీద. ఓకేనా? ఇప్పుడు వీటిని లైట్గా అలా కాస్త ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు చిటికుడు ఇంగు పొడి వేసుకోవాలి. ఆ తర్వాత 4 రెబ్బలు కరివేపాకు దూసి అందులో వేసేసుకునేసి కాస్త వీటిని మనం చిటపట్లాడనివ్వాలండి ఈ కరివేపాకుని. ఓకేనా? ఇవి ఏవి కూడా మాడకుండా మంచి కలర్ ఉండే విధంగా సన్నమంట మీదనే మనం అన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఈ కరివేపాకు పేస్ట్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత
అదే మిక్సీ జారీలోకి కొద్దిగా నీళ్లు తీసుకునేసి లైట్గా అలా కుప్పిలిచ్చేసి అందులో ఉన్న అడుగు పొడుగు ఆ పేస్ట్ కూడా అందులో బాగా మిక్స్ అయ్యి నీళ్ళ ద్వారా ఇందులోకి వచ్చేస్తుందండి. దాన్ని అలా వంపేసుకునేసి ఇప్పుడు కొంచెం లైట్గా అలా లూజ్ బారింది కదా, మరీ గట్టిగా ఉన్నా కూడా తినడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇలా ఈ టైప్లో లైట్గా అలా లూజ్ ఉండాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ కలిసే విధంగా మనం ఈ టైపు బాగా కలిపి, అంటే ఉడకబెట్టే అవసరం లేదండి, ఓకేనా, అన్నీ ఫ్రై చేసినాయి కాబట్టి. ఇప్పుడు ఒక్క ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలి. ఒకవేళ రోట్లో దంచేటప్పుడు అయితే మాత్రం నేను రోట్లోనే ఈ ఉల్లిపాయని 2 భాగాలుగా కట్ చేసి వేసి పచ్చగా చితక పొడిచేస్తానండి. అప్పుడేమవుద్దంటే ఆ వెల్లుల్లిలోని రసం అయితే ఆ పచ్చట్లోకి వచ్చి టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి, ఓకేనా. అందుకోసం అనేసి నేను ఎక్కువ శాతం అలా చేస్తానండి. కానీ రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. కానీ ఈ టైపులో కూడా రుచి అదిరిపోయిందండి. ఈ విధంగా ఒకసారి చూడండి, ఈ టైప్లో చేసి తిని చూడండి, మీరే అంటారండి చాలా అంటే చాలా బాగుంది. అందులో పైగా కరివేపాకు అండి. కరివేపాకు ప్రతి దానికి కూడా చాలా మంచిదండి. మన ఆరోగ్య ప్రయోజనాల కోసం అయితే కరివేపాకు చాలా అంటే చాలా బెస్ట్ అయిన రెసిపీ. కళ్ళకే కానీ వెంట్రుకలకే కానీ ఇలా ప్రతి దానికి కూడా ఆరోగ్యపరంగా అయితేనేమో ఈ కరివేపాకు చాలా అంటే చాలా మంచి రెసిపీ అండి. దాన్ని అచ్చంగా తినలేము కాబట్టి ఈ టైప్లో అండి, పచ్చడి టైప్లో, కర్రీ టైప్లో ఇలా చేసుకుంటే కరివేపాకు మొత్తంగా కూడా ఒక్కసారిగా తినగలము. అందుకనేసే ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఖచ్చితంగా ఈ టైప్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది.